హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్గా దీపాంతలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో నాకైతే ఇది ప్రిపేర్ చేయడం రాదు, జస్ట్ నార్మల్గా ప్రిపేర్ చేయవచ్చు. బట్ ఇలా డిజైన్తో ప్రిపేర్ చేయడం మా మదర్ ప్రిపేర్ చేస్తారు. ఇంతకీ ఎలా చేస్తారో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి. మీరు కావాలంటే ఒక కప్తో మెజర్ చేసి అయినా తీసుకోవచ్చు. అండ్ కాస్త లైట్గా వాటర్ వేస్తూ మిక్స్ చేయాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ మిక్స్ చేసేయాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేస్తూనే చాలా సాఫ్ట్గా మిక్స్ చేసేయాలి. మనం కొంచెం పొడి పొడిగా డ్రైగా మిక్స్ చేస్తే మనకి దీపాంతల లుక్ అనేది బాగుండదు. సో ఎంత సాఫ్ట్గా మిక్స్ చేస్తే మనకి దీపాంతలు అంత సాఫ్ట్గా డ్రై అవ్వకుండా ఉంటాయి. సో చూడండి, ఇలా నేను చూపించినట్టుగా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకోవాలి. ప్రీవియస్గా మనం కలర్ ఏమీ యాడ్ చేయకుండా వైట్ కలర్లోనే దీపాంతలను ప్రిపేర్ చేసాము. సో ఇప్పుడు బయట నుండి కెమికల్ కలర్స్ తీసుకోకుండా ఇంట్లోనే హోమ్మేడ్ టర్మరిక్ పౌడర్ని తీసుకొని ఇలా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కాస్త వాటర్ని యాడ్ చేసి దీపాంతలు ప్రిపేర్ చేసేయాలి. సో చూడండి, ముందుగానే ఎక్కువగా వాటర్ని వేయకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అదే బౌల్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకొని రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. రెడ్ కలర్ అంటే కుంకుమని తీసుకొని యాడ్ చేస్తున్నాను. సో మనం ఈ కుంకుమ కలర్ వేస్తే మనకి పింక్ కలర్ వస్తుంది. సో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కుంకుమ తీసుకుంటేనే పింక్ వస్తుంది. సో చూడండి, ఇలా కొంచెం కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మిక్స్ చేసేయాలి. సో చూడండి, ఇక్కడ ఎల్లో, వైట్ అండ్ పింక్ కలర్లో అయితే ప్రిపేర్ చేసి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు వీటిని మనం దీపాంతలు ఎలా ప్రిపేర్ చేయాలో, డిజైన్గా ఎలా ప్రిపేర్ చేయాలి. దీపాంతల్ని ప్రమిదాలు అని కూడా అంటారు. సో ఇంతకీ నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. ఇంతకీ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను వైట్ కలర్ పిండిని తీసుకొని ఇలా ఫస్ట్ రౌండ్గా బాల్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ వైట్ కలర్లో ఉన్న బాల్స్ అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు డిజైన్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. సో ఫస్ట్ ఇలా రౌండ్గా ఫామ్ చేసి సైడ్స్కి ఇలా డిజైన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేయొచ్చు, బట్ నేను ఎప్పుడు రౌండ్గా ప్రిపేర్ చేశాను. సో మా మదర్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిజైన్గా ప్రిపేర్ చేసి ట్రై చేయండి. నార్మల్గా కాకుండా కొంచెం ఆ దీపాంతల్లో మనకి హైలైట్ అవుతాయి. ఇక్కడ మా అమ్మ చూపించినట్టుగా ఇలా రౌండ్గా ఫామ్ చేసి సైడ్కి డిజైన్ని ప్రిపేర్ చేయండి. సో ఇలానే మిగతా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. సో ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూడండి. సో నెక్స్ట్ రెడ్ అంటే నేను రెడ్ కలర్ యాడ్ చేశాను కాబట్టి మనకి పింక్ కలర్లో వచ్చేసింది కలర్. సో రెడ్ అండ్ ఎల్లో, వైట్ దీపాంతలు ఎలా ఉన్నాయో ఫైనల్గా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి.
సో ఫైనల్గా చూసారు కదా, ఎల్లో, పింక్ అండ్ వైట్ కలర్ దీపంతలు అయితే రెడీ అయిపోయాయి. ఇంతకు మీరు ఎప్పుడైనా ఇలాంటి డిజైన్లో ఈ స్టైల్లో దీపంతలు ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.